యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున ఈ వీడియోలో మనం నిండు సంసారం అనే చిత్రం నుంచి ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అనే పాటను పాడుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట. ఇవన్నీ ఆణిముత్యాలన్నమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. అలాగే ఎవరికైనా సరే కర్ణాటక సంగీతం కానీ, సినిమా పాటలు కానీ, కర్ణాటక సంగీతం, సినిమా పాటలు, మూవీ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ నేను స్వరంతో చెప్తాను. మీ అందరికీ తెలుసు. నా అభిమానులు ఆల్రెడీ దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి తెలుగువారు ఎక్కుంటే అక్కడ నుంచి ఆన్లైన్లో ఒక 50 మంది నేర్చుకుంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. మీకు కూడా ఎవరిని కావాల్సి వస్తే, ఈ సంగీతం నేర్చుకోవాలనిపిస్తే నేను నంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. వీటి వివరములు, ఖరీదు చెప్పి నేను బుక్స్ పంపిస్తాను. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి చెప్తున్నాను ఏమంటే, పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. పాట పాడుకునే వాళ్ళకి, గాయకులకు ఒక రకంగా ఉంటుంది స్వరం. ఇన్స్ట్రుమెంట్స్, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం వేరే రకంగా ఉంటుందన్నమాట. అంతేగాని పైన స్వరం కింద సాహిత్యం కాదు. నేను మన ఛానల్లో అన్ని పాటలు ఇలాగే పాడుతున్నాను. చక్కగా మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కూర్చున్నాను. నిండు సంసారం చిత్రం నుంచి ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలిసిలే. రచన దాశరథి గారు, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల మాస్టర్ గారు. రాగం ప్రధానంగా మోహన రాగం. ఇది ఎవరి చిత్తం వారిది. నేను కీబోర్డ్ పైన పక్కాగా ప్లే చేస్తాను కాబట్టి ఏది మోహన్ రాగం, దాంట్లో అన్యస్వరాలు ఏం కలుస్తాయి, ఏది రీజన్ అనేది నాకు తెలుసు కాబట్టి ఇది మీ ఇష్టం, మీ చిత్తం మీకే వదిలేస్తున్నాను. నేను నా ప్రకారంగా ఇది మోహన్ రాగం. నేను ప్రధానంగా అన్నాను కాబట్టి అన్యస్వరములు, ఫారిన్ నోట్స్ 1, 2, 3, 4, 5 వరకు కలుపుతారనమాట. నేను తర్వాత వివరణిస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీసేసాం. మరి అవరోహణ చూడండి, సాధాపా గరీస, నీ మా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీసేస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా. మావన్ శుద్ధ మధ్యమము, మాటు ప్రతి మధ్యమము, నీటు కైసికి నిషాదము, నీత్రి కాకల నిషాదము చాలా అద్భుతంగా కలిపారన్నమాట అందం కోసం. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి, నడక, ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి, తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. తాళం వేసేటప్పుడు నంబర్లతో ఎవరు జతులతో వేస్తారు. చూడండి, ఇక్కడ తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 2.5 శృతి. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని ఇక్కడ చూడండి. ఈ క్యాషియోని, ఇది లో పిచ్, దీన్ని వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి, వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు
పాటను పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సరి గ పద సా సాధ పగరి సా, సరి గ పద సా సాధ పగరి సా. లో పిచ్లో సాధా సా ధైర్యతో వరకు వెళ్ళారు. హై పిచ్లో సరి గరి సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. తొందరంత నాదని తొలగి తొలగిపోయావు, తొందరంత నాదని తొలగి తొలగిపోయావు, నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు. తొందరంత నాదని తొలగి తొలగిపోయావు, నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు. భారాలు తీరలే దూరాలు కరిగెలే, భారాలు తీరలే దూరాలు కరిగెలే, ఇరువురి హృదయాలు తీరాలు చేరలే. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. ఇక్కడ చూడండి, చల్లని అలా ప్రారంభించాలి. చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై, చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై, కల్ల కపట మెరుగక కలసిపోదాములే. చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై, కల్ల కపట మెరుగక కలసిపోదాములే. నల్లని నీ కురులలో తెల్లని పూమాల వలె, నల్లని నీ కురులలో తెల్లని పూమాల వలె, చీకటి వెలుగులలో ఏకముగా ఉందాము. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. లాస్ట్
ఫస్ట్ చరణం 3వ చరణంలో ఒక పాట పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఇన్ని నాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే, ఇన్ని నాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే, నీ కన్నుల వెన్నెలలో నిగనిగలాడిందిలే, కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను, కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను, ఎన్నెన్ని జన్మలకు నిన్ను విడువలేనులే, ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అలగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే, ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అలగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట, ఎంతో మెలడీ అనమాట, శ్రావ్యం. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.